మేడ్చల్ జిల్లా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. నిరుపేదలకు ఇవ్వాల్సిన ఇళ్లను మంత్రులు, అధికారులు సిఫార్సు చేసిన వారికి కేటాయిస్తున్నారని విమర్శించారు. కలతాపూర్లో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అర్హులైన పేదలకు అందించాలని డిమాండ్ చేశారు. నిబంధనలు పాటించకుండా కేటాయింపులు కొనసాగితే న్యాయ పోరాటం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. హౌసింగ్ బోర్డు ల్యాండ్లలో దుర్మార్గం జరుగుతున్నాయి. మీరు చేసిన పాపాలు పొద్దున లేస్తే సాయంత్రం మీరు చేసిన మోసాలు మామూలు 3 ఏళ్ళ నుంచి చేస్తున్న మోసాలు ఇంకా సహించాం. ఇంకా నోట్లోకి వెళ్తే అబద్ధాలు. కాంగ్రెస్ పార్టీ అధికారులు మాట్లాడితే నోట్లకేసి ఇదే నిదర్శనం. ఇలా కాంగ్రెస్ పోని మా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు నిరుపేదలు ఇచ్చేయండి, మీ ఇష్టం వచ్చి అలాట్మెంట్ చేయని వీలు లేదు. నిరుపేదకి ఇమ్మన్నాం. మీరు 6 లక్షల రూపాయలు కట్టమంటున్నారు, గరీబోని 6 లక్షల రూపాయలు ఆదాయం అంటున్నారు. మరి ఇంకెక్కడ ఉంటుంది 6 లక్షల రూపాయలు? నిరుపేదలకు ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చినట్టు మీరు ఐఎస్లు చేతిలో ఉంది, మా చేతిలో రాజ్యం ఉందని చెప్పుకొని మళ్ళీ ఐఎస్లను ఎవరమని అంటే మా ఐఎస్ల మీద అంటున్నారని మాట్లాడుతున్నారు. ఈ దుర్మార్గం చేస్తుంటే కుకట్పల్లి ప్రజలకు చెందాలి. మా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు చెందేటటువంటి డబుల్ బెడ్రూమ్లు మా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆ రోజు చేశాం. మీ ఇష్టం ఇచ్చిన జిల్లాలకు ఇస్తాం, మీ ఎంబడిలో చెంచగాళ్ళకి ఇస్తాం అంటే ఒప్పుకునే ప్రసక్తి ఉండదు. ఈ 20 మంది మీద పూర్తి విచారణ జరిపించాలి. మా మేడ్చల్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్లు అన్నిటి మీద కూడా విచారణ జరిపించాలి. ఖచ్చితంగా నిర్ధారించాలి. న్యాయస్థానానికి వెళ్తాను, విజిలెన్స్కి రాస్తాను.